ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క కరివేపాకు చెట్టును మనం చూస్తున్నాం. మరి చాలా ఇయర్స్ అయిందండి ఈ చెట్టు ఉండబట్టి. మా ఇంట్లో చాలా ఇయర్స్ అయింది. ఒకప్పుడు చాలా కరివేపాకును మేము రీప్ చేయడం జరిగింది. ఎంత అంటే చాలా గుబురుగా చెట్టు నిండా కరివేపాకే ఉండేది. కానీ ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి ఈ చెట్టును పట్టించుకోవడం మానేసాను. ఎందుకంటే నాకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల, మరి ఇంట్లో పరిస్థితుల వల్ల, సంఘం యొక్క పనుల బిజీ వల్ల, మరి బయట మీటింగ్స్ వల్ల, ఇంట్లో అనారోగ్యత రావడం వల్ల ఈ చెట్టును పట్టించుకోవడము మానేసినాను. మరి ఈ చెట్టుకి పురుగు పట్టింది. చెట్టుకి ఒకలాంటి చెదల్లాగా వచ్చింది. వాటర్ పోసేవాళ్ళు కూడా లేరు దానికి. ఎప్పుడో నేను గద్దిస్తే మా ఇంట్లో వాళ్ళు వాటర్ పోసేవాళ్ళు. ఆ విధంగా చెట్టు అంతా కూడా పాడైపోయింది. ఆకులు అంతా పురుగు పట్టినట్టుగా చిన్న చిన్నగా ఆకులు రావడము, చెట్టుకంతా మొద్దుకంతా కూడా పురుగు రావడము, చెదల టైప్లా చెట్టు అంతా పాడైపోయింది. దేవుడు ఒక దినం ఆ చెట్టు దగ్గర నిలబెట్టించి నాతో మాట్లాడినాడు. మరలా నువ్వు దీన్ని మునుపటి స్థితిలోకి తీసుకొని రావాలి. హల్లెలూయా. దీన్ని మునుపటి స్థితిలోకి తీసుకొని రావాలి అన్నప్పుడు వెంటనే నేనేం చేశాను, ప్రార్థన చేసుకొని ఇది మునుపటి స్థితిలోకి రావడం ఎట్లా ప్రవ్వా అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దేవుడు ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ చెప్తున్నప్పుడు దాని ప్రకారంగా నేను చేసినానండి. మొత్తం కింది భాగం వరకు కూడా మొత్తము ఆకులతో సహా విరిచేయడం జరిగింది. మరలా కొద్ది కొద్దిగా పురుగుతోనే మళ్ళీ పెరుగుతుంది. మరలా దేవుడు ఏమన్నాడు, దాన్ని విరిచే మరలా కొద్ది కొద్దిగా పురుగుతోటే రావడం మొత్తము కింది భాగం వరకు కూడా విరిచి అన్నాడు దేవుడు. మా మొద్దు కూడా ఏదైతే గట్టిగా దాని భాగం గారు కూడా విరిచి, కింది మొద్దు మాత్రమే మిగిలి అన్నాడు దేవుడు. ఆ విధంగా ప్రతిరోజు కూడా దానికి బియ్యం వాటర్ కానీ, సరైన వాటర్ మార్నింగ్ ఈవినింగ్ పోయడము, మంచి సూర్యరశ్మి అందే స్థలంలో పెట్టడము, ఆ విధంగా ఎప్పుడైతే నేను ప్రారంభించానో 1 డేలో జరిగింది కాదండి ఇది. హల్లెలూయా. ఒక 15 డేస్ నుంచి ఈ విధంగా మరి జరిగింది. చక్కగా చూడండి, మళ్ళీ ఎక్కడ కూడా ఒక పురుగు కానీ, ఒక చెద కానీ, ఒక ఆకుకి రంధ్రము కానీ, ఎక్కడ కూడా పురుగు తిన్నట్టు కానీ ఎక్కడ కూడా లేదండి. హల్లెలూయా. చక్కగా లేతగా ఆ కరివేపాకుని చూసినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. దేవునికి మహిమ. మన ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు మనం కూడా పట్టించుకోపోయినప్పుడు, ప్రార్థన సరిగా చేసుకున్నప్పుడు, మరి మన యొక్క విశ్వాస జీవితంలో మనం పడిపోయినప్పుడు, సంఘానికి సరిగ్గా మనం రానప్పుడు కూడా మన జీవితం అలాగే చెదలు పట్టిన జీవితము, పురుగు పట్టిన జీవితము, చింతతో, బాధతో, వేదనతో కూడిన జీవితము. ఎప్పుడైతే మరలా నువ్వు ఆ స్థితిలో, పురుగు పట్టిన స్థితిలో, ఆ చెదలు పట్టిన స్థితిలో, ఆ యొక్క మరి విరిగిపోయిన స్థితిలో దేవుని దగ్గరికి మరలా నువ్వు వస్తావో, ఈ చెట్టును దేవుడు ఏ విధంగా అయితే మంచి ఆకులతోటి, పచ్చని ఆకులతోటి చిగురింపజేసినాడో, నీ యొక్క ఆత్మీయ ప్రార్థన విశ్వాస జీవితమును కూడా ఆ విధంగా చిగురింపజేసే గొప్ప దేవుడు. చెట్టునే ఇంత గొప్పగా మలిచిన దేవుడు. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, ఆయనను వాటిని నేను పోషిస్తున్నాను, అంతకంటే మీరు శ్రేష్ఠులు. మరి దేవుడు మనల్ని ఇంకా ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ చెట్టు గురించి నేను పట్టించుకోవడం మొదలు పెట్టానో, ఈ విధంగా ఈ యొక్క కరివేపాకు చెట్టు రావడం, అది మనం కూరలో వేసుకోవడం, దాని వాసన, సువాసన ఎంతో గొప్పగా ఆస్వాదాన్ని మనం అనుభవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని టైం ఇచ్చినప్పుడు, మన జీవితంలో కూడా దేవుని సన్నిధానంలో బలంగా కూర్చున్నప్పుడు, మోకాళ్ళు వేసినప్పుడు, దేవుని అనుభవంలో ఆయనతో సహవాసం చేసినప్పుడు, లోకానికి సమయం ఇవ్వకుండా దేవునికి మనం టైం ఇచ్చినప్పుడు, మనల్ని కూడా ఈ విధంగానే ఆశీర్వదించి అబండెంట్ బ్లెస్సింగ్స్ చిగురించిన అహరోను కర్రవలే మన జీవితాలు కూడా ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, సంఘ క్రమంలో చిగురించుకోవడానికి, అలాగే లోక సంబంధంగా కూడా మనం బలంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మరి ఆ చెట్టు విషయంలో చేసిన మేలును బట్టి, అలాగే మన జీవితంలో కూడా దాన్ని అప్లై చేసుకుంటే తప్పకుండా దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేస్తారు. సో గివ్ సమ్ టైమ్ టు స్పెండ్ సమ్ బెస్ట్ టైమ్ టు గాడ్. దేవుని టైం ఏంది, మన పనులు జరగాలంటే జరగవు. ఆ చెట్టు ఎండిపోతుంది, మన జీవితం కూడా ఎండిపోతుంది దేవుని టైం అయినప్పుడు. కాబట్టి దాన్ని పట్టించుకున్నప్పుడు మంచిగా ఎదిగింది. మరి మనం కూడా దేవుని సన్నిధానంలో, సంఘము, ఆత్మీయ ప్రార్థన విశ్వాస జీవితంలో మనం కూడా పట్టించుకొని దేవుని దగ్గర మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. వినండి, కొద్ది మందికి వాక్యాన్ని పంపించండి. గాడ్ బ్లెస్ యూ.